చెపాక్ స్టేడియంలో మరోసారి పీబీకేఎస్ టీం సిఎస్కే టీంకు షాక్ ఇచ్చింది. ప్లే ఆఫ్స్ రేస్లో భాగంగా జరిగిన ఒక క్రూషియల్ మ్యాచ్లో పంజాబ్ టీం చెన్నైను వాళ్ళ సొంత గడ్డ మీద మట్టి గరిపించింది. అది కూడా మ్యాచ్ను చాలా కంఫర్టబుల్గా 2.1 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుచుకున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే పంజాబ్ కింగ్స్ టీం సిఎస్కేని కంప్లీట్లీ డామినేట్ చేసింది. ముందు బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ రెండింటిలోనూ కూడా వాళ్ళు టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ స్పిన్నర్స్ అయితే ఓవర్ ద మూన్ నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ సిఎస్కే టీంను వాళ్ళు తీసుకున్న గోత్లో వాళ్ళే పడేలా చేశారు. సో ఈ మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఈ రోజు ఫ్రెష్ వికెట్ ఇవ్వబోతున్నారు అంటే స్లోగా ఉంటుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లో ఒక మంచి ఫ్రెష్ రెడ్ సాల్ వికెట్ ఇచ్చారు. అండ్ స్టార్టింగ్లో రబాడా వేసిన బౌన్సర్ చూసి మంచి బ్యాటింగ్ ట్రాక్లో అనిపించింది. బట్ స్పిన్నర్స్ వచ్చిన తర్వాత తెలిసింది వికెట్ ఎంత డ్రైగా ఉందనేది. సో మామూలుగా సిఎస్కే టీం చెపాక్లో తమ స్పిన్ అటాక్తో వేరే టీమ్స్ని గట్టి కొడతారు. బట్ ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం దాన్ని రివర్స్ చేసింది. సిఎస్కే టీంను స్పిన్ అటాక్తోనే పడగొట్టారు. మెయిన్లీ రాహుల్ చౌహార్ అయితే మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశాడు. ఆ 19వ ఓవర్ మ్యాచ్కే హైలైట్. అలాగే హర్ప్రీత్ బార్ చూసుకున్న నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ 2 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. సో టు బి ఫ్రాంక్ ఈ మ్యాచ్లో సిఎస్కే బ్యాట్స్మెన్ పీబీకేఎస్ యొక్క స్పిన్నర్స్కు దాసోహం అయిపోయారని చెప్పుకోవాలి. అసలు వాళ్ళ బౌలింగ్లో బౌండరీస్ కొట్టడం పక్కన పెడితే స్ట్రైకింగ్ కూడా రొటేట్ చేయలేకపోయారు. మరి ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే సిఎస్కే బ్యాటింగ్ కంప్లీట్గా ఒక డిజాస్టర్. అసలు మిడిల్ ఓవర్స్లో వాళ్ళు కనీసం ఒక బౌండరీ కూడా కొట్టలేకపోయారు. సో పర్షియల్ పీబీకేఎస్ టీం మరోసారి మేము సిఎస్కే టీంను డామినేట్ చేయగలమని నిరూపించుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇది సిఎస్కే టీం మీద వరుస పెట్టి 5వ విజయం. సో ఐపీఎల్ 2021 నుంచి చూసుకుంటే ఇప్పటివరకు 2 జట్ల మధ్య 5 మ్యాచ్లు జరిగాయి. అండ్ 5 మ్యాచ్లు కూడా కంటిన్యూస్గా పీబీకేఎస్ వాళ్ళే గెలిచారు. సిఎస్కే టీం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. సో ఇప్పటివరకు ఐపీఎల్ చూసుకుంటే సిఎస్కే టీం మీద ఎంత పెద్ద స్ట్రీక్ని మెయింటైన్ చేసింది ముంబై వాళ్ళు మాత్రమే. వాళ్ళు 2018 మరియు 19 టైంలో వరుస పెట్టి 5 మ్యాచ్లు గెలిచారు సిఎస్కే మీద. అండ్ వాళ్ళ తర్వాత ఈ గంట సాధించిన 2వ టీంగా పీబీకేఎస్ టీం రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే చెపాక్లో చూసుకునే పీబీకేఎస్ టీంకి ఇది 4th విక్టరీ. సో లాస్ట్ ఇయర్ ఇదే గ్రౌండ్లో పీబీకేఎస్ టీం చేసి మ్యాచ్ గెలిచారు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ చేసి మ్యాచ్ గెలిచారు. మెయిన్లీ మ్యాచ్లో విక్టరీ వాళ్ళు పీబీకేఎస్ టీం యొక్క ప్లే ఆఫ్ అసలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో గుజరాత్ టైటాన్స్ కిందకి నెట్టి 7వ స్థానంలోకి మూవ్ అయ్యారు. మెయిన్లీ పీబీకేఎస్ టీం యొక్క నెట్ రన్ రేట్ కూడా మ్యాచ్లో కాస్త ఇంప్రూవ్ అయ్యింది. అఫ్కోర్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకునే స్కోప్ కనిపించింది. బట్ వాళ్ళ బ్యాట్స్మెన్ గేమ్ను త్వరగా ఫినిష్ చేయలేదు. కానీ స్టిల్ విక్టరీ అయితే ప్లే ఆఫ్ రేస్లో పీబీకేఎస్ టీంకు ఒక పెద్ద బూస్ట్ అని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ కూడా సిఎస్కే టీంతోనే ఐ థింక్ ధర్మశాల వేదిక ఆడబోతున్నారు అనుకుంటా. సో ఈ మ్యాచ్లో గెలిపోయినది ఆటోమేటిక్గా వాళ్ళు కాన్ఫిడెన్స్ పెంచుతుంది. నెక్స్ట్ మ్యాచ్లో కూడా వాళ్ళు సిఎస్కే టీంను డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక చెన్నై టీం విషయానికి వస్తే వాళ్ళు సరైన టైంలో ఒక మ్యాచ్ ఓడిపోయారు. ఈ మ్యాచ్లో కనుక గెలిచుంటే వాళ్ళు పాయింట్స్ టేబుల్లో మంచి స్ట్రాంగ్ పొజిషన్ హోల్డ్ చేసుకునేవారు. బట్ సిఎస్కే టీం మ్యాచ్లో ఓడిపోవడం వల్ల ఇప్పుడు కాస్త ట్రబుల్లోకి వెళ్ళినట్టుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మిగిలిన 4 మ్యాచ్లో 3 గెలవాలి. మెయిన్లీ వాళ్ళు ఈ మ్యాచ్లో ఓడిపోవడం వల్ల టాప్ 2 పొజిషన్ మీద చాలా వరకు పట్టు కోల్పోయారు. ఇంకా సిఎస్కే టీం టాప్ 2కి వెళ్ళడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ వాళ్ళు ప్లే ఆఫ్ అవకాశాలను కాస్త డిఫికల్ట్గా మార్చుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ 4 మ్యాచెస్లో సగం గెలిచి సగం ఓడిపోయిన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు. ఖచ్చితంగా 3 గెలవాలి. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం ఆటం అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ మరియు లక్నో టీంలకు చాలా పాజిటివ్. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఈ రోజు వాళ్ళకి ఆర్ఆర్తో మ్యాచ్ ఉంది. దీంతో వాళ్ళు ఈ రోజు మ్యాచ్లో ఆర్ఆర్ టీంని కనుక బీట్ చేయగలిగితే నెంబర్ 3 స్పాట్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సిఎస్కే మరియు లక్నోని కిందకి నెట్టి టాప్ 3లోకి వెళ్ళిపోతారు. అండ్ దెన్ చెన్నై వాళ్ళు చూసుకుంటే నెంబర్ 5కి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సిఎస్కే టీం చాలా క్రూషియల్ టైంలో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ ఓడిపోయారు. అండ్ ఈ ఓటమంతా ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా మార్చేసింది. ఇన్ఫాక్ట్ పాయింట్స్ టేబుల్ అడుగున్న టీమ్స్ గెలిచే కొద్దీ రేస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎనివే మ్యాచ్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ ఎట్టైగైన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ నెగ్గలేకపోయాడు. అండ్ ఇదైతే వాళ్ళ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో పిచ్ బ్యాటింగ్ కాస్త డిఫికల్ట్గా ఉంది. బట్ సెకండ్ హాఫ్లో డ్యూ కారణంగా ఈజ్ అవుట్ అయ్యింది. సో సిఎస్కే టీం కనుక టాస్ గెలిచుంటే వాళ్ళు ముందుగా ఫీల్డింగ్ తీసుకునేవారు. దాని వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యేది. బట్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాడ్ లక్ వదలట్లేదు. 10 మ్యాచ్లో 9 టాస్లు ఓడిపోయాడు. ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కూడా చెప్పాడు టాస్ వేయడం ప్రాక్టీస్ చేస్తున్నారంట. అండ్ ఆ ప్రాక్టీస్లో కరెక్ట్గానే కాల్ చేస్తున్నారంట. బట్ రియల్ మ్యాచ్కి వచ్చేసరికి చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాడంటే టాస్ టైంలో. సో ఈ టాస్ గెలవకపోవడం అనేది సిఎస్కే టీంకి ఒక నెగిటివ్ పాయింట్. అండ్ ఆల్సో వాళ్ళకి మరో షాక్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేసిన 2 బౌలర్స్ కూడా అవైలబుల్గా లేరు. తుషార్ దేశపాండే మరి మతీషా పత్రానా ఇద్దరు కూడా ఇంజరీస్ కారణంగా ఈ మ్యాచ్లో ఆడలేదు. వాళ్ళు కొత్తగా క్లీసన్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీని తీసుకొచ్చారు. బట్ ఎన్ని మ్యాచ్లో సిఎస్కే టీం బౌలింగ్ ఫెయిల్యూర్ కంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో క్లూలెస్గా బ్యాటింగ్ చేశారు. సో స్టార్టింగ్ 3 ఓవర్స్లో అయితే ఎక్కువ రన్స్ రాలేదు. బోత్ రాయనే మరి గైక్వాడ్ స్ట్రగుల్ అయ్యారు. కేవలం 20 రన్స్ మాత్రమే కొట్టగలిగారు. బట్ నెక్స్ట్ 3 ఓవర్స్లో చూసుకుంటే మాత్రం రహానే గేర్లు మార్చి బ్యాటింగ్ చేశాడు. అండ్ గైక్వాడ్ చూసుకున్న పవర్ ప్లే చివరిలో బాగానే బ్యాటింగ్ చేశాడు. దీనివల్ల సిఎస్కే టీం ఫస్ట్ 6 ఓవర్స్లో వికెట్ కోల్పోకుండా 55 రన్స్ కొట్టింది. సో ఇక్కడ వరకు సిఎస్కే బ్యాటింగ్ అంతా బాగానే ఉంది. బట్ మిడిల్ ఓవర్స్లో వాళ్ళ అసలైన స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ స్పిన్నర్స్ బౌలింగ్ వచ్చారో ఆ తర్వాత వాళ్ళు మొత్తం ఫేడ్ అవుట్. అసలు బ్యాట్తో బాల్ని కొట్టేందుకే చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెన్ పవర్ ప్లేలో చాలా ఫ్లూయెంట్గా కనిపించిన రహానే కూడా మిడిల్ ఓవర్స్లో బాల్ని సరిగ్గా టైం చేయలేకపోయాడు. అండ్ ఈ క్రమంలోనే 24 బంతులు 29 పరుగులు చేసిన అతను బ్రార్ బౌలింగ్ అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ బ్రార్ వేసిన 9వ ఓవర్ మ్యాచ్కి ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ముందు వరకు మొమెంటం సిఎస్కే టీం వైపు ఉంది.
బట్ ఓవర్లో హర్ప్రీత్ బార్ వరుస బంతులో వికెట్లు తీశాడు, అది కూడా రహానే మరి శివం దుబే వికెట్స్. సో ఈ 2 వికెట్స్ పడిన తర్వాత గేమ్ మొత్తం పీబీకేఎస్ టీం వైపుకి తిరిగింది. మళ్ళీ శివం దుబే గోల్డెన్ డక్అవుట్ అవ్వడం ఆ టీంకు బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. ఎందుకంటే ఈ సీజన్లో సిఎస్కే టీం భారీ స్కోర్ కొట్టిన ప్రతిసారి కూడా అందులో దుబే హ్యాండ్ ఉండేది. బట్ ఈ మ్యాచ్లో మాత్రం దుబే ఫస్ట్ బాల్కి భారీ షాట్ నుంచి తన వికెట్ని కోల్పోయాడు. సో జనరల్గా అతను స్పిన్ బౌలింగ్ను డామినేట్ చేయాలని చూస్తాడు, పైగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేస్తున్నాడు, అందులోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇంకా ఆగలేక ఊపేశాడు. బట్ పిచ్ స్పిన్ బౌలింగ్ అనుకూలించడం వల్ల అది బ్యాక్ ఫైర్ అయింది. మళ్ళీ హర్ప్రీత్ బార్ చాలా తెలివిగా ఆర్మ్ బాల్ వేశాడు. సో దుబే ఏమో బాల్ లోపలికి స్పిన్ అవుద్దామని చెప్పి ఇన్సైడ్లో వచ్చి బ్యాటింగ్ చేశాడు. బట్ బాల్ మాత్రం కొంచెం బయటికి టర్న్ అతను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసింది. ఇక 2 వికెట్స్ తర్వాత సిఎస్కే బ్యాటింగ్ అసలు ఎక్కడా కోలుకోలేకపోయింది. ఈవెన్ జడేజా చూసుకున్నా చాలా ఎర్లీగా అవుట్ అయిపోయాడు, 4 బంతులు 2 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళు సమీర్ రిజ్వీని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు, అండ్ ఇదైతే ఒక బిగ్గెస్ట్ బ్లండర్. ఎందుకంటే అప్పటికి చూసుకుంటే సిఎస్కే టీం దగ్గర ఇంకా చాలా బ్యాటింగ్ డెప్త్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో 50 కొట్టిన డారెల్ మిచెల్ ఉన్నాడు, అలాగే మొయిన్ అలీ, ధోని, దీపక్ చార్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఈవెన్ షార్దుల్ ఠాకూర్ కూడా టీంలో ఉన్నాడు. సో ఇంత బ్యాటింగ్ అయినా పెట్టుకుని సమీర్ రిజ్వీని తీసుకురావడం, అది కూడా స్పిన్నర్స్ మంచిగా బౌలింగ్ చేసినప్పుడు తీసుకురావడం సిఎస్కే టీం చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. అది ఈ టైంలో మిచెల్ని పంపుంటే అతను మేబీ సిచ్యువేషన్ ఇంకా బాగా హ్యాండిల్ చేసి ఉండేవాడు. ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే స్పిన్ బౌలింగ్ కూడా బాగా ఆడతాడు. సో రిజ్వీ అయితే చాలా స్ట్రగుల్ అయ్యాడు, 23 బంతులు 21 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ చూసుకున్న పవర్ ప్లే అయిపోయిన తర్వాత సరిగ్గా ఆడలేకపోయాడు. మెయిన్లీ మ్యాచ్లో చూసుకుంటే 48 బంతులు ఆడి 62 పరుగులు మాత్రమే చేశాడు. సో మిడిల్ ఓవర్స్లో సిఎస్కే బ్యాట్స్మెన్ కంప్లీట్లీ క్లూలెస్. ఓవర్ నెంబర్ 7 నుండి ఓవర్ నెంబర్ 16.1 వరకు ఈ 55 బంతుల్లో సిఎస్కే బ్యాట్స్మెన్ ఎవరు కూడా 6 కానీ 4 కానీ కొట్టలేదు, అన్ని సింగిల్స్ అండ్ డబుల్స్ మాత్రమే. సో సిఎస్కే టీం మిడిల్ ఓవర్స్లో కొట్టింది కేవలం 47 పరుగులు మాత్రమే, అది కూడా 3 వికెట్లు కోల్పోయాయి. అంటే వాళ్ళు 9 ఓవర్స్లో 47 రన్స్ మాత్రమే కొట్టారు, విచ్ మీన్స్ ఓవర్కి కేవలం 5.2 పరుగులు చెప్పిన మాత్రమే కొట్టారు. అంటే ఇక్కడ సిఎస్కే టీం మ్యాచ్ కోల్పోయింది. అయితే వాళ్ళు మిడిల్ ఓవర్స్ ఒక 7 రన్ రేట్తో బ్యాటింగ్ చేసి ఉన్న ఈజీగా 180 స్కోర్ వచ్చేది. ఎనివే చివరిలో గైక్వాడ్ గేర్లు మార్చి కాస్త వేగాన్ని పెంచాడు, అలాగే మొయిన్ అలీ కూడా ఒక 6 and 4 కొట్టాడు. బట్ అగైన్ 19th ఓవర్లో రాహుల్ చౌహార్ వచ్చి మళ్ళీ మొమెంటంని దెబ్బ కొట్టాడు. ఆ ఓవర్లో ధోనిని గట్టిగా స్ట్రగుల్ చేస్తే కేవలం 3 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో 19th ఓవర్ కూడా పీబీకేఎస్కి ఒక క్రూషియల్ ఓవర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవర్కి ముందు ఓవర్లో చూసుకుంటే 15 పరుగులు వచ్చాయి, తర్వాత ఓవర్లో చూసుకుంటే 13 పరుగులు వచ్చాయి. బట్ ఈ మధ్యలో 19th ఓవర్లో మాత్రం 3 పరుగులు వచ్చాయి. అలాగే లాస్ట్ ఓవర్లో చూసుకుంటే ధోని డారెల్ మిచెల్కి స్ట్రైక్ అవ్వడానికి నిరాకరించాడు. సో ఇదైతే లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్, ఎందుకంటే మిచెల్ ఏమీ టేలెండర్ కాదు, పైగా ధోని చూసుకుంటే అంతకు ముందు ఓవర్లోనే బాల్ని సరిగ్గా టైం చేయలేకపోయాడు. సో లాస్ట్ ఓవర్లో 4 and 6 కొట్టినప్పటికీ మధ్యలో కూడా సింగిల్స్ తీసుకుని ఉంటే బాగుండేది, ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కోర్ అంత ఎక్కువగా లేదు. సో సిఎస్కే టీం అయితే 20 ఓవర్స్లో 7 వికెట్స్ కోల్పోయి కేవలం 162 రన్స్ మాత్రమే చేయగలిగారు. అండ్ డెఫినెట్లీ మనమైతే క్రెడిట్ పంజాబ్ కింగ్స్ బౌలర్కి ఇవ్వాలి. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు రాహుల్ చౌహార్ మరి హర్ప్రీత్ బార్, వీళ్ళిద్దరు మెయిన్ పిల్లర్స్. అసలు మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. నిజంగా ఈ సీజన్లో వాళ్ళ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లోనే వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్రార్ 4 ఓవర్స్లో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే రాహుల్ చౌహార్ చూసుకున్న 4 ఓవర్స్లో 16 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో ఇద్దరు కలిసి 8 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నారు. అండ్ వాళ్ళు తీసుకున్న 4 వికెట్స్ కూడా చాలా క్రూషియల్. ఎస్పెషల్లీ బ్రార్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీయడం సిఎస్కే టీంని బాగా దెబ్బ కొట్టింది. సో వీళ్ళ స్పిన్ కాంబినేషన్ చూసుకుంటే ఐపీఎల్ 2024లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రీవియస్ మ్యాచెస్లో స్పిన్నర్స్ యావరేజ్ ఎకానమీ చూసుకుంటే 6.2గా ఉంది మిడిల్ ఓవర్స్లో. బట్ ఈ మ్యాచ్లో మాత్రం వీళ్ళు ఓవర్కు 4 రన్స్ మాత్రం ఇచ్చారు. మెయిన్ ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ స్పేస్ బౌలింగ్ అంతలా క్లిక్ అవ్వలేదు. వాళ్ళ బౌలర్స్ అందరూ యావరేజ్గా ఆల్మోస్ట్ ఓవర్కి 10 పరుగులు చెప్పిన ఇచ్చారు. బట్ అయినా కానీ పీబీకేఎస్ టీం సిఎస్కే టీంని 160కే కట్టడి చేసిందంటే దానికి మెయిన్ రీజన్ వాళ్ళ స్పిన్నర్సే. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ పేసర్స్ బాగా ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ శామ్ కరణ్కి అయితే ఒక బ్యాడ్ డే. విత్ ద బాల్ చూసుకున్న, అలాగే ఫీల్డింగ్లో చూసుకున్న క్యాచ్ మిస్ చేశాడు. అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ చూసుకున్న 4 ఓవర్స్లో 52 రన్స్ ఇచ్చాడు. సో ఇద్దరు బౌలింగ్ అయితే ఘోరంగా ఫెయిల్ అయింది. హర్షల్ పటేల్ కూడా ఒక ఓవర్లో 12 పరుగులు ఇచ్చేశాడు. బట్ వీళ్ళందరికీ విరుద్ధంగా రబాడా మాత్రం చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఇనీషియల్గా పవర్ ప్లేతో పాటు మిడిల్ ఓవర్స్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 23 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే రబాడా, బ్రార్ మరియు రాహుల్ చౌహార్ వీళ్ళు వేసిన 12 ఓవర్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ పీబీకేఎస్ టీంకి మ్యాచ్ని గెలిపించాయి. ఇక పీబీకేఎస్ యొక్క చేజ్ విషయానికి వస్తే బ్రెడ్ అండ్ బటర్ లాగా అనిపించింది. మెయిల్ ఇనిషియల్గా చూసుకుంటే వాళ్ళకి మరీ ఎక్కువ రన్స్ రాలేదు, బట్ తర్వాత చాలా మంచి కంబ్యాక్ చేశారు. మెయిలీ 13 పరుగులు చేసిన ప్రభ్ సింగ్ అవుట్ అయిపోయిన తర్వాత బేరిస్టో మరియు రూసో వీళ్ళిద్దరి మధ్య బ్రిలియంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. 2వ వికెట్కి కేవలం 37 బంతుల్లోనే 64 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. సో ఈ పార్ట్నర్షిప్ నడుస్తున్నంతసేపు అయితే వీళ్ళు బౌలర్స్ని గట్టిగా డామినేట్ చేశారు. ఎస్పెషల్లీ బేరిస్టో తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. ఇనిషియల్గా స్ట్రగుల్ అయినప్పటికీ తర్వాత 12 బౌండరీస్ కొట్టాడు. కేవలం 30 బంతుల్లోనే 46 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో రూసో చూసుకున్న ఫర్ ది ఫస్ట్ టైం ఈ సీజన్లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 43 పరుగులు చేశాడు. సో ఈ పిచ్ మీద 187 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మెయిన్ అతను సిఎస్కే స్పిన్నర్స్ని జాగ్రత్తగా పేస్ బౌలర్స్ని కౌంటర్ అటాక్ చేశాడు. అలాగే బేరిస్టో చూసుకున్న చాలా క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకుని బ్యాటింగ్ చేశాడు. సో ఇద్దరైతే చేతికి తగ్గట్టు తమ ఇన్నింగ్స్ని బాగా బిల్డ్ చేసుకున్నారు. బట్ ఎనివే 10 ఓవర్లో బేరిస్టో అవుట్ అయిపోయిన తర్వాత పీబీకేఎస్ టీం బ్యాటింగ్ కాస్త స్లో అయింది. శశాంక్ సింగ్ ఈ మ్యాచ్లో తన డిఫరెంట్ యాంగిల్ని చూపించాడు. మామూలుగా వచ్చేరాగానే బాల్ని చితకొడుతూ ఉంటాడు, కానీ ఈ మ్యాచ్లో మాత్రం అతను చాలా వరకు స్లోగా బ్యాటింగ్ చేశాడు. 26 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. సో శశాంక్ ఆడిన ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ 18 ఓవర్ వరకు వెళ్ళింది.
లేకుంటే అతను బైరిస్టో లేదా రూసోలో బ్యాటింగ్ చేస్తుంటే మ్యాచ్ 14 ఓవర్లకి ముగిసిపోయేదే. సో రూసో మరియు బైరిస్టో అవుట్ అయిపోయిన తర్వాత అయితే పీబీకేఎస్ బ్యాట్స్మెన్ ఎక్కడ ఛాన్స్ తీసుకోలేదు. ఎందుకు వచ్చిన రిస్క్ ల్యాబ్ అని చెప్పి నెమ్మదిగా బ్యాటింగ్ చేసి గేమ్ని ఫినిష్ చేశారు. ఈవెన్ శామ్ కరణ్ చూసుకుని అంత అగ్రెసివ్గా ఆడలేదు. 20 బంతులు 26 పరుగులు మాత్రమే చేశాడు. సో పీబీకేఎస్ టీం 12 ఓవర్స్కి 113 పరుగులు కొట్టేసింది. అండ్ పాయింట్ ఆఫ్ టైంలో మరి 4 ఓవర్స్లో వాళ్ళు మ్యాచ్ని ఫినిష్ చేస్తారేమో అనుకున్నాం. బట్ సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు. ఇక సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఓవర్లోనే వాళ్ళకి బిగ్ షాక్. దీపక్ చార్ 2 బాల్స్ వేసి ఇంజరీ కారణంగా బయటకు వెళ్ళిపోయాడు. దీంతో ఆ టీం ఈ మ్యాచ్లో శివం దుబే కూడా బౌలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అండ్ అతనైతే తను వేసిన 2వ బాల్కి బైరిస్టో వికెట్ తీశాడు. మెయిన్లీ స్ట్రాంగ్గా వెళ్తున్న పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. బట్ అయినా వికెట్ తీసిన తర్వాత మళ్ళీ ఆ ఓవర్లోనే ఒక 6 and 4 ఇచ్చాడు. ఇక సిఎస్కే స్పిన్నర్స్ చూసుకున్న చాలా ఇన్ఎఫెక్టివ్గా కనిపించారు. జడేజా మరియు మొయిన్ అలీ కలిసి 5 ఓవర్లు వేస్తే 44 పరుగులు ఇచ్చారు. అండ్ ఆల్సో వీళ్ళ స్పిన్ డే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. సో సిఎస్కే బౌలింగ్లో గ్లేసన్తో పాటు ముస్తాఫిజుర్ రెహమాన్ వీళ్ళిద్దరే బాగా బౌలింగ్ చేశారు. మెయిన్లీ పిచ్ అయితే వికెట్ తీయలేకపోయినప్పటికీ ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు. 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చాడు. అలాగే గ్లేసన్ చూసుకున్న 3.5 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ షార్దుల్ ఠాకూర్ చాలా రన్స్కి వెళ్ళాడు. 3.4 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చాడు. అలాగే ముందు చెప్పుకున్నట్టే స్పిన్నర్ సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో డ్యూ బాగా పెరిగింది. సో ఈ మ్యాచ్లో అయితే సిఎస్కే టీం బ్యాటింగ్ బౌలింగ్ రెండు కూడా ఎఫెక్టివ్గా లేవు. ఇన్ఫాక్ట్ ఫీల్డింగ్లో కూడా ల్యాబ్స్ చూసాం. అలాగే కొన్ని క్యాచెస్ను డ్రాప్ చేశారు కూడా. సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఫెయిల్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం పీబీకేఎస్ టీం బ్యాటింగ్ బౌలింగ్ క్లిక్ అవడం వల్ల ఈ మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. చూడాలి మరి పీబీకేఎస్ వాళ్ళు ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఇంకా ఎన్ని షాక్లు ఇస్తారనేది.